క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సు దేశంలోని లూర్దుమాత పుణ్యక్షేత్రం ఒక అద్భుతాల గని. 1858 సంవత్సరంలో ఫిబ్రవరి 11వ తారీఖున మొట్టమొదటిసారిగా మరియమాత బెర్నదెత్తుకు దర్శనమిచ్చిన సందర్భము నుండి నేటి వరకు కూడా అక్కడ వేల కొలది అద్భుతాలు జరుగుతున్నాయి. వాటిలో ఈ రోజున మనం అక్కడ జరిగిన ఆ పుణ్యక్షేత్రంలో జరిగిన మొట్టమొదటి అద్భుతాన్ని తెలుసుకోవటానికి, ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి మొట్టమొదటిసారిగా బెర్నదెత్తు అనేటువంటి 13 సంవత్సరాల అమ్మాయికి పొయ్యిలోకి పుల్లలు ఏరుకుంటుండగా లూర్దు నగరం అనే ప్రాంతంలో కొండ గుహలో 1858 సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున దర్శనమివ్వటం జరిగింది. ఈ దర్శనం ఒక్కసారి కాదు. ఫిబ్రవరి 11వ తారీఖు 1858 సంవత్సరంలో ప్రారంభమైన దర్శనాలు అదే సంవత్సరం జూలై 16వ తారీఖు వరకు కూడా 18 సార్లు మరియ తల్లి ఈ బెర్నదెత్తకి దర్శనమివ్వటం జరిగింది. ప్రియులారా, అక్కడ ముఖ్యంగా మరియమాత ఈ బెర్నదెత్తుకు చెప్పినటువంటి కార్యాలలో ఒకటి ఏమిటి అంటే, ఆ బెర్నదెత్తు ఉన్నటువంటి నిలబడినటువంటి స్థానములో ఒక చోట నీళ్లున్నాయి, ఆ నీళ్లు తాగు అని చెప్పారు. అయితే ఈ బెర్నదెత్తు పక్కనే ఉన్నటువంటి ఆ సెలయేటిలో నీటి తాగటానికి బయలుదేరింది. లేదు లేదు, నువ్వున్న చోటే ఒక నీటి ఓట ఉంది, ఆ నీరు నువ్వు తాగాలి అన్నది. అర్థం కాలేదు, అక్కడ ఏమీ లేదు. మరలా నువ్వున్న చోట చేత్తోటి ఆ మట్టిని తీయమన్నారు మరియ తల్లి. ఈ బెర్నదెత్తు ఆ మట్టిని నిదానంగా ప్రక్కకి తీయగా ఆశ్చర్యకరంగా అప్పటికప్పుడు స్వచ్ఛమైన నీరు పెళ్ళుపికి రావటం జరిగింది. ఆ స్వచ్ఛమైన ఆ మరియ తల్లి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ నీటి ఊట ఇప్పటికీ ఉంది. ఆ నీటిని తాగి, ఆ నీటిని తాకి, ఆ నీటిని ద్వారా స్నానం చేసుకొని ఎంతోమంది స్వస్థతలు పొందుతున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో, ఈ మహాగొప్ప పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి మొట్టమొదటి అద్భుతాన్ని ఈరోజు నేను మీ ముందుంచబోతున్నాను. పిల్లారా, లూర్దు నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లౌబయాక్ అనేటువంటి గ్రామంలో క్యాథరిన్ లతాపి అనేటువంటి స్త్రీ చెట్టు మీద నుంచి కింద పడింది. కింద పడగానే నరాలు ఒత్తుకుపోయి తన చెయ్యి పక్షవాతం వచ్చినటువంటి వాని వలె కుంటుపడిపోయింది. మరి ముఖ్యంగా తన చేతికి ఉన్న కొన్ని ఏళ్ళు పూర్తిగా స్తంభించిపోయి భయంకరమైన నొప్పితోటి పూర్తిగా పక్షవాతం వచ్చినటువంటి వాటిగా అయిపోయాయి, పని చేయటంలో పూర్తిగా. అయితే మరియ తల్లి ఈ లూర్దు నగరం పక్కనే ఉన్న లూర్దు నగరంలో బెర్నదెత్తుకు దర్శనాలు ఇస్తున్నారని తెలుసుకుంది ఈ తల్లి. ఈ దర్శనాలు జరుగుతుండగానే అప్పటికే 11 దర్శనాలు అయిపోయాయి. మార్చి నెల 1వ తారీఖు అదే 1858 సంవత్సరంలో మరియమాత ఆ రోజున 12వసారి ఈ బెర్నదెత్తుకి దర్శనమివ్వవలసినటువంటి రోజు. ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకి ఈ పక్షవాతం వచ్చినట్లుగా చేయబడినటువంటి ఈ చెయ్యి ఉంది చూడండి, క్యాథరిన్ లతాపికి ఒక ప్రేరణ. ఏంటి ఆ ప్రేరణ? నువ్వు మరియ తల్లి యొక్క గుహ దగ్గరికి వెళ్ళు, నువ్వు మరియ తల్లి యొక్క గుహ దగ్గరికి వెళ్ళి నీకు స్వస్థత వస్తుంది. ఈ ప్రేరణ ఆమెలో బలంగా కలిగింది. ఆవిడప్పుడే నిండు చోళాలు 4వ గర్భాన్ని ధరించి గర్భములో ఒక శిశువును మోస్తుంది. అంత భారములో ఉండి కూడా ఆ ప్రేరణ వలన ఈ క్యాథరిన్ లతాపి పొద్దున్నే బయలుదేరి అక్కడ ఉన్నటువంటి మరియ తల్లి యొక్క కొండ గుహ దగ్గరికి వెళ్ళి, దర్శనమిచ్చినటువంటి ఆ కొండ గుహ దగ్గరికి వెళ్ళి
ఆ నీటి కొలంలో భక్తితో, విశ్వాసంతో, అచంచలమైన భక్తితో మరియమాతకు ప్రార్థన చేసుకుంటూ తన పక్షవాతం వచ్చినట్టు చేతిని ఆ నీళ్లలో ఉంచింది. ప్రియులారా, అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా అప్పటి వరకు కూడా పడిపోయి ఉన్న తన చెయ్యి, తన వేళ్ళు స్పష్టంగా, ఆరోగ్యవంతంగా కదలడం ప్రారంభించాయి, పూర్తిగా పనిచేయటం ప్రారంభించాయి. ఈ ఒక్క అద్భుతం కాదండి, ఆ రోజున ఆ తల్లి తిరిగి వెళుతూ బెర్నదెత్తును కలిసింది. తన గ్రామానికి తిరిగి వెళుతూ బెర్నదెత్తు మరియమాత దర్శనం పొందుకోవటానికి కొండ గుహ దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ రోజు సాయంత్రానికి ఈ క్యాథరిన్ లతాపి అనేటువంటి అమ్మాయి పరిపూర్ణమైన స్వస్థత పొందుకొని తన యొక్క చేతి నుండి, తన యొక్క పక్షవాతం వచ్చినటువంటి చేతి వంటి చేతి నుండి ఆవిడ, ప్రియులారా, అదే రోజు తన 4వ కుమారునికి జన్మనివ్వటం జరిగింది. ప్రియులారా, ఈ కార్యాల యొక్క సరళి చూడండి. మరియమాత ఉదయం 5 గంటలకి ఈ పక్షవాతం వచ్చినట్టు 2 సంవత్సరాల నుంచి ఆ చెయ్యి పడిపోయింది. 1856లో ఆమెకి ప్రమాదం జరిగింది. ఈ క్యాథరిన్ లతాపికి ప్రేరణ కలిగించటం, మరియమాత గుహ దగ్గరికి వెళ్ళటం, అప్పుడు ఇంకా పరిపూర్ణంగా అది పుణ్యక్షేత్రంగా మారలా, కానీ ప్రేరణ, అక్కడ చెయ్యి ఉంచటం, పరిపూర్ణమైన స్వస్థత పొందటం, దారిలో బెర్నదెత్తమ్మని కలవడం, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఆ కుమారునికి జన్మనివ్వడం. ఆ కుమారుడు ఏమయ్యాడు? చివరికి ఒక గురువుగా మారాడు. ఇదొక అద్భుతం ప్రియులారా. మరియమాత లూర్దు నగరంలో చేసినటువంటి మొట్టమొదటి అద్భుతాలలో ఇది మొదటిది. ఏది? శారీరక స్వస్థతల్లో ఇది మొట్టమొదటిది ప్రియులారా. మహా గొప్ప అద్భుతం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, దేవుడు ఆ తల్లికి కలిగించిన ప్రేరణ చూడండి. ఆమె ఇచ్చిన సాక్ష్యములో, నాకు తెలియకుండానే లేవగానే నువ్వు వెళ్ళు, మరియమాత దర్శనమిచ్చిన ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్పగానే అక్కడికి వెళ్ళింది. వాడు పొద్దున నడుచుకుంటూ ఆ రోజుల్లో. ఆ తరువాత అక్కడ చెయ్యి ఉంచు ఆ నీళ్లలో అని స్వస్థతనివ్వడం, కుమారుడు కలగటం, ఆ కుమారుడు మరలా గురువు కావటం, ఇవన్నీ కూడా అద్భుతాల యొక్క పరంపర. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత మనందరికీ కూడా ఆరోగ్యమాత అని మరవకూడదు. ఇక్కడ మనందరం ప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆయనే పరమ వైద్యుడు. ప్రియులారా, ఎహెచ్కేలు గ్రంథములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. ఏమంటాడు ఆయన? నేను జబ్బు పడినటువంటి వానికి కట్టు కడతాను, అదేవిధంగా గాయపడినటువంటి వానికి స్వస్థతనిస్తానంటాడు. ఏమంటాడు ఆయన? ఎహెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనములో, నేను తప్పిపోయిన గొర్రెలను తోలుకొని వత్తును, గాయపడిన వానికి కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. దేవుడే స్వయంగా ఒక వైద్యుడిగా తాను మనకి వైద్యం చేస్తానంటున్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు ప్రియులారా ఒక లోక వైద్యుడిగా, పరమ వైద్యుడిగా మనకు దర్శనమిస్తాడు. అనారోగ్యముతో ఉన్న సీమోను అత్తకి స్వస్థతనిచ్చాడు. అదేవిధంగా కళ్ళు లేనటువంటి వారికి కళ్ళు, కాళ్ళు లేనటువంటి వారికి కాళ్ళు, పక్షవాతముతో ఉన్నటువంటి వారికి స్వస్థతనిచ్చాడు. ముఖ్యంగా ప్రియులారా, యేసు ప్రభు నానా విధములైన రోగాలతో బాధపడుతున్నట్టు వారికి స్వస్థతనిచ్చాడు. ఈ రోజున మనం ఒక చిన్న అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. మరియమాత ఆ క్యాథరిన్ లతాపి అనేటువంటి స్త్రీకి ఆ నీటి కొలనంలో చెయ్యి ఉంచమని చెప్పటం, స్వస్థతనివ్వడం. నీరు స్వస్థతకి, ఆరోగ్యానికి, జీవానికి మూలం ప్రియులారా. ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో, ఎహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనములో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ప్రవక్త. ఏంటి ఆ దర్శనం? అతను నన్ను దేవాలయపు గుమ్మము వద్దకు కొని వచ్చాను,
ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపుకనే మళ్ళీ ఉండెను. ఆ జలము దేవాలయపు దక్షిణ దిక్కున క్రింది భాగం నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. దేవాలయంలోనికి వచ్చేసింది, పీఠం పక్కకు వచ్చేసింది. కొద్దిగా మనసు పెట్టి వినండి, దీనిలో ఒక మర్మం ఉందండి. ఏంటంటే ఆ నీరు ప్రవహిస్తూ ఉంది, దేవాలయం నుండి ప్రవహిస్తుంది. జాగ్రత్తగా వినండి. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను నది లోయను చేరి అచ్చటి మృత సముద్రమును కలియును. దీనివలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా మారును. ఈ నీళ్లు పారిన తావులందల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిగా మార్చును. ఇది పారిన తావులందల్లా జీవము నెలకొనును. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నీటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జీవమునిచ్చేదిగా, అదేవిధంగా స్వస్థతనిచ్చేదిగా ఉంది. ఆదిలో ఆత్మ నీటిపై గుండ్రముగా ఓలలాడుచుండెను. పరిశుద్ధాత్మ నీటిపై ఓలలాడు. జీవం అనేటువంటిది నీటి నుండి వస్తుంది, రక్షణ నీటి ద్వారా వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా ఎడారి గుండా ప్రయాణం వెళుతుండగా మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు చేదు నీరు వారికి అక్కడ ఉండటం వలన దాహంతో చనిపోతున్నారు. మోషే ఒక చెక్క ముక్కను అందులో వేస్తే ఆ నీరు మంచినీటిగా, తీయటి నీరుగా మారిపోయింది. అదేవిధంగా ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటుకుంటూ వెళ్ళి ఆ యోర్దాను నదిలో 12 గోత్రాలకి రాళ్ళని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా స్పష్టంగా ఏమని చెప్తాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయములో అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏమంటాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనములో, త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగడి దానవు, అప్పుడు ఆయన నీకు జీవజలమని ఇచ్చేడువాడు. యేసు ప్రభు జీవజలాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఇంకా కొద్దిగా వివరంగా చదువుకుంటాం. దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. ప్రియులారా, యేసు ప్రభువే ఆ జీవజలం. జాగ్రత్తగా ఆలకించండి. ఇక నుంచి మరియమాత ఏమని చెప్పింది? అమ్మా, నీవు నిలబడ చోట ఒక నీటి కొలను ఉందని లూర్దులో బెరెనదతో చెప్పింది. తవ్వగా నీరు వచ్చింది దానంతట అదే పైన. ఎవరు ఈ నీరు? ఇప్పటికి నాటి నుండి నేటి వరకు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ నీరు యేసు ప్రభువే అని మనం విశ్వసించాలి. స్వస్థతనిచ్చేటువంటి నీరు. ప్రియులారా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దాహము లేక మాడుచుండగా దేవుడు ఏమన్నాడంటే, నీ ఎదురుగా ఉన్న రాయిని కొట్టు అన్నాడు. కర్రతో కొట్టగానే రాతి నుండి నీరు వచ్చింది. ఆ యొక్క రాతి నుండి వచ్చిన నీరు ఎవరో కాదు, యేసు ప్రభు అంటారు వేదశాస్త్ర పండితులు. ఇదిగో ఈ రోజున లూర్దు నగరంలో అద్భుతాలు చేస్తున్నటువంటి మరియ తల్లి ఏమని చెప్పింది? ఆ నీటిని స్వీకరించండి, ఆ నీటితో స్నానం చెయ్యండి, ఆ నీటిని మీపై చల్లుకోనండి. కారణం ఏమిటి అంటే, నా కుమారుడైనటువంటి ఆ నీరు మీకు స్వస్థతనిస్తుంది. ఈనాడు ప్రియులారా, మరియ తల్లి ముమ్మాటికి ఆరోగ్యమాత అని మనం విశ్వసించాలి. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖుని కథోలిక శ్రీసభ వ్యాధిగ్రస్తుల దినోత్సవముగా కొనియాడుతుంది. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మరియ తల్లి, ఆమె ఆరోగ్యమాత. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా మరియమాత మీద విశ్వాసంతో అనారోగ్యంతో ఉన్నటువంటి వారం, ముఖ్యంగా ఆ యొక్క క్యాథరిన్ లతాపి పక్షవాతంలో ఉన్నా కానీ ఆ ప్రేరణ, మరియ తల్లి ఇస్తున్న ప్రేరణకు లోబడి ఏ విధంగా ఆ నీటి కొలను దగ్గరికి, ఆ లూర్దు నగరానికి వెళ్ళిందో
మనం కూడా అటువంటి విశ్వాసంతో వెళ్ళాలి. ప్రియులారా, మనందరికీ కూడా మన దేవాలయాలలో కథోలిక శ్రీ సభలో ఆశీర్వదించబడిన తీర్థాలు, పవిత్ర తీర్థాలు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మనం వాటిని నమ్మటల్లా, వాటిని విశ్వసించటల్లా. ఏం విశ్వసిస్తున్నారు చాలామంది? ఆశీర్వదించబడిన తైలాలు. తప్పంటల్లా ఆశీర్వాదం మనకు కూడా ఉన్నాయి. క్రిస్మా తైలం ఉంది, అదేవిధంగా వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలం ఉంది, జ్ఞానస్నాన తైలాలు ఉన్నాయి, కాదంటలా. కానీ ఈ నీరు మనకి ఔషధము లాంటిది, ఈ నీరు మనకి స్వస్థత లాంటిది. ఈ నీరే క్రీస్తు భగవానుడు, మనకి జీవజలాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. మరియమాత ఏమంటుందంటే, ఆ నీటి దగ్గరికి వెళ్ళండి, ఆ నీటిలో మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకొనండి, ఆ నీటి ద్వారా మీరు స్వస్థత పొందండి అని మరియ తల్లి మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ప్రియారా, ఈనాడు ఎవరైతే మనలో అనారోగ్యంతో ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు మనం లూర్దు నగరంలో జరిగినటువంటి మొట్టమొదటి స్వస్థత అద్భుతాన్ని తెలుసుకున్నాం. పక్షవాతంతో చెయ్యి చచ్చుబడినటువంటి ఆ స్త్రీ ఏ విధంగా ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాన్ని పొందుకుంది అనే సత్యాన్ని తెలుసుకున్నాం. మనం కూడా అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో బలమైన దృఢమైనటువంటి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనం వేడుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రేమ కలిగిన తల్లి తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకి కూడా స్వస్థతనిస్తుంది. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ స్వస్థతను మనకు దయచేయమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, శ్రీసభ చరిత్రలో పలుమార్లు నీ తల్లి అయిన మరియని దర్శనాల ద్వారా మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలు. ఎన్నో ప్రదేశాలని పరిశుద్ధపరచినందుకు మీకు స్తోత్రాలు. మరియమాతని ఆరోగ్యమాతగా మాకు అనుగ్రహించిన దేవా, ఈనాడు ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థతలతో బాధపడుతున్నారో వారందరినీ ఆ ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏ విధంగా క్యాథరిన్ లతాపి అనేటువంటి అమ్మ ప్రేరణ పొంది లూర్దు నగరంలో స్వస్థత పొందుకోగలిగిందో, అదేవిధంగా నీ బిడ్డలు కూడా ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ స్వస్థతను అనుగ్రహించమని వేడుతున్నాను. శారీరకమైన మానసికమైనటువంటి స్వస్థతల కంటే మాకు ఆత్మీయ స్వస్థతను ప్రసాదించు, పాపము నుండి స్వస్థతను దయచేయి తండ్రి. ఈనాడు ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నారు వారందరినీ కూడా ప్రభువా ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పరిపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అమ్మా తల్లి మరియమాత, మా అందరి కొరకై వేడు తల్లి. గుణదల మాత, వెల్లంకని మాత, మహాపరిశుద్ధ లూర్దు మాత, మా కొరకై వేడు తల్లి. కుటుంబాలలో వేదనలు, బిడ్డలు లేనటువంటి వారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, చదువుల గురించి, పిల్లల గురించి, ఉద్యోగాల గురించి, మరి ముఖ్యంగా జ్ఞానం గురించి అడుగుతున్నట్టు వారందరిని దీవించమని, నన్ను ముఖ్యంగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది ఒక ముఖ్యమైన సమాచారం మీ అందరికీ కూడా. మీలో ఎవరైతే ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేము, బెత్లెహేము, నజరేతు ఈ ప్రాంతాలన్నీ సందర్శించాలి అనుకుంటున్నారో మీ అందరికీ ఒక శుభవార్త. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల ఈస్టర్ పండగ తర్వాత 25వ తారీఖు తర్వాత నేను మరొకసారి ఇశ్రాయేలు దేశం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా కానీ ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలి అనుకుంటే, ఆ యేసు ప్రభు పుట్టి పెరిగి తిరిగి మరణించి ఉత్థానమైనటువంటి
ఆ హోలీ ల్యాండ్, ఆ పవిత్ర భూమిని సందర్శించాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద మెసేజ్లు పెట్టండి, మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. తప్పనిసరిగా మీకు ఫోన్ చేస్తారు, వివిధ విషయాలు మీకు తెలియచేస్తారు. ముఖ్యమైన విషయాలు 2-3 చెప్తాను. మీరు ప్రయాణం చేయాలంటే ముందుగా మీకు ఇప్పటికే పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లేకుండా మీరెవరు నేను వెళతాను నాకు అని ఫోన్ చేయొద్దు దయచేసి. నెంబర్ 1, అందరు తప్పనిసరిగా పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. మీకు ఒక అవగాహన ఉండటం కొరకై అమౌంట్ కూడా చెప్తున్నానండి. నేను తీసుకువెళ్ళేటువంటి వారిని అడిగాను. సుమారుగా 1,60,000 నుండి 65,000, 1,65,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి తోడుగా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ, అక్కడక్కడ కొన్ని టిక్కెట్లు కొనుక్కోవాలంటే స్పెషల్ ఫీజులు ఉంటాయి. వాటికి ఒక 50,000, సుమారుగా 2 లక్షల రూపాయలు చేతిలో పట్టుకోవాలి. నేను ఈ ధనపరంగా నేను సహాయం చేయలేను, కానీ నేను ఒకసారి ఆల్రెడీ చూశాను కాబట్టి ఆ పవిత్ర భూమిని, హోలీ ల్యాండ్ని, అక్కడికి వెళుతున్నప్పుడు కొంతవరకు మీకు ఏం జరగబోతుంది అనేట్టు వివరించగలం. సమయం దగ్గర పడ్డప్పుడు ఇక్కడ విజయవాడలోనే మీకోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని వివరించటం కూడా జరుగుతుంది. ఏమేం చూడబోతున్నాం, ఏమేం ప్రదేశాలు అనేటువంటిది కూడా వివరించటం జరుగుతుంది. మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా కానీ ఈ పవిత్ర భూమి యాత్రలో పాల్గొనాలి అంటే వారు కూడా కింద మెసేజ్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేమే మీకు కాల్ చేస్తాం. తొందరపడవద్దు, సమయం ఉంది కాబట్టి. కావాలనుకున్నటువంటి వారు మీ మెసేజ్ ద్వారా తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీలో ఎవరికైతే నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ తెలుసో వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, సరిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.